ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉధృతం అవుతున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ టైంలో ఎవరైతే ఇరాన్ టెహ్రాన్లో ఇరుక్కుపోయారో భారతీయ పౌరులు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళని ఎవాక్యుయేషన్ చేసే దిశలో భారతదేశం ఆలోచించింది. ఈ దిశగా ఆపరేషన్ సింధు లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్కి పక్కనే ఉన్న ఆర్మేనియా దేశం, ఎందుకంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ మొత్తం ఇప్పుడు కాస్త డేంజర్లో ఉంది కాబట్టి వాళ్ళని ల్యాండ్ బౌండరీ ద్వారా ఆర్మేనియాకి తరలించి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కించి 110 మందిని ఇండియన్ స్టూడెంట్స్ని ఢిల్లీకి తీసుకొచ్చారనమాట ఆపరేషన్ సింధు ద్వారా. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇరాన్లో ఉన్న మన ఎంబసీ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నారు. దానిలో మోర్ దాన్ 6,000 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ విద్యార్థులు కానీ రిలీజియస్ పరంగా చదివే విద్యార్థులు కానీ ఉన్నారు. ఎక్కువగా ఈ విద్యార్థుల్లో కూడా జమ్మూ కాశ్మీర్ చెందిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఉందో నార్థన్ ఇరాన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళని మాత్రమే 110 మందిని మాత్రమే బయట తీసుకురాగలిగాం. ఎందుకంటే నార్థన్ ఇరాన్లోంచి ఆర్మేనియాకి తరలించి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కించాం అనమాట. ఇక ముందు కూడా ఇలాంటి ఫ్లైట్స్ ఈ రోజు రేపు కూడా బయలుదేరుతాయని అంటున్నారనమాట. సో భారతదేశం ఇప్పుడే కాదు, ఎప్పుడైతే సివిల్ అన్రెస్ట్ ఉందో, ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఇలాంటి టైంలో చాలా సందర్భాల్లో ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ అనేవి చేసిందనమాట ఆ దేశాల్లో. ముఖ్యంగా ఆపరేషన్ రహాత్ అనేది 2015లో యెమెన్లో సివిల్ వార్ వచ్చినప్పుడు, ఆ తర్వాత వందే భారత్ ఆపరేషన్ కోవిడ్ టైంలో భారతీయుల్ని ఇతర ఫారినర్స్ని వాళ్ళ స్వదేశాలకు పంపించే ప్రోగ్రామ్ అనమాట. తర్వాత ఆపరేషన్ దేవీ శక్తి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ టేక్ ఓవర్ చేసిందో 2021లో, అప్పుడు ఇండియన్స్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించడానికి ఇండియా లాంచ్ చేసిందనమాట. తర్వాత ఆపరేషన్ గంగా ఇది 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్లో ఇరుక్కున్న స్టూడెంట్స్ మన వాళ్ళందరినీ కూడా. తర్వాత ఆపరేషన్ కావేరి 2023లో సూడాన్లో ఇది చేసిందనమాట ఇండియా. ఇప్పుడు ఆపరేషన్ సింధు, వీటితో పాటు అంటే కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ టైంలో ఆపరేషన్స్తో పాటు భారతదేశం హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చాలా చేసిందనమాట. ఉదాహరణకి ఆపరేషన్ బ్రహ్మ, రీసెంట్గా మయన్మార్ ఇలాంటి ప్లేస్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇండియా సపోర్ట్ చేయటం. ఇట్లా భారతదేశం ఎప్పుడైతే ఇతర దేశాల్లో కష్టాలు స్టార్ట్ అవుతాయో మన వాళ్ళని విదేశీల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అదేవిధంగా డిజాస్టర్స్ టైంలో కూడా చాలా మంది హెల్ప్ చేసింది. అదే దిశగా ఈరోజు ఆపరేషన్ సింధు లాంచ్ చేసిందనమాట, ఇరాన్లో ఇరుక్కున్న మన వాళ్ళని బయట తీసుకురావడానికి.